శ్మశానంలో గుంతలు తీసి పూడ్చే కాల్చే కాటికాపర్ల బతుకు సమస్య పరిష్కారానికి మార్చి 11న విజయవాడలో జరిగే మహాధర్నకు కదిలిరండి అని ఆ సంఘం రాష్ట్ర నాయకులు ఎండి ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. శనివారం ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి బి కరుణాకర్తో కలిసి గోనెగండ్ల మండల కేంద్రంలో ఎస్జీకేఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శవం కుళ్ళిన, ఉబ్బిన, రోగం వచ్చిన అంటూ ముట్టు అనేది లేకుండా కన్న తండ్రి తన బిడ్డలను తన పోతిల్లో పెట్టుకుని పెంచుకున్నట్లు సచ్చిన శవాలకు సహితం ఆత్మ గౌరవంగా అంతిమ ఖననం చేసే బతుకులకు నేటికి ఎలాంటి భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ్యులు అసెంబ్లీలో చర్చించి కాటికాపర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సమాజం కూడా తోడుగా నిలవాలన్నారు. శ్మశానంలో వృత్తిని నిర్వహించే కాటికాపర్లంతా మార్చి 11న విజయవాడలో జరిగే మహాధరణ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల నాయకులు మల్లికార్జున, శంకర్, తిమ్మప్ప, తాయప్ప తదితరులు పాల్గొన్నారు. ఉబ్బిన, రోగం వచ్చిన ఈరోజు అంటూ ముట్టు అనేటువంటి సాంప్రదాయాలను బద్దలు కొట్టేసి ఈరోజు కన్న తండ్రి ఏ రకంగా అయితే తమ పిల్లల్ని పొదుల్లో పెట్టుకొని పెంచుకుంటాడో, శవాలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వాటిని ఆత్మగౌరవంగా ఖననం చేసేటువంటి వాడు కాటికాపరి. కానీ ఈరోజు అలాంటి వాళ్ళ బతుకులు కనుక చూస్తే వాళ్ళ బతుకులకు ఎలాంటి భద్రత లేదు అనేటువంటి స్పష్టమవుతా ఉంది. నేను చెప్తున్నది ఏమంటే, ఇప్పటికీ అది కేంద్రమైన రాష్ట్రమైన ప్రభుత్వాల దృష్టిలో ఇది ఒక వృత్తిగా కూడా లేదు. మేము కోరుతా ఉన్నాం, ఇప్పటికైనా శ్మశానంలో వృత్తి చేసేటువంటి వాళ్ళని వృత్తిదారులుగా గుర్తించాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ వృత్తి చేసేటువంటి వాళ్ళు చాలా 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 ఈ సమాజమే గుర్తించుకునేటువంటి పని చేస్తూ ఉన్నారు. కాబట్టి 4వ తరగతి ఉద్యోగులుగా వాళ్ళని నియమించాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు కరోనా కంటే భయంకరమైన వ్యాధులు ప్రబలేటువంటి శ్మశానంలో పనిచేసేటువంటి వాళ్ళకు ఆరోగ్య బీమా ఉందా, లేదు, ప్రమాద బీమా ఉందా అంటే ఏమీ లేనటువంటి పరిస్థితి. అందుకోసమే మా డిమాండ్ల పరిష్కారం కోసం రేపు మార్చి 11వ తారీఖున విజయవాడలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి కాటికాపర్లంతా ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా శాసనసభ్యులు కూడా అసెంబ్లీలో దీనిపైన ప్రత్యేకంగా చర్చించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. యావత్ సమాజం అంతా కూడా అందరి ఎవరు తెచ్చినా కులం, మతం, ప్రాంతం భేదాలు లేకోకుండా ఎవరు తెచ్చినా పూడ్చేది మేము, కాల్చేది మేము. అలాంటి మా సమస్యల పరిష్కారంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మండల కేంద్రమైన గోనెగండ్లలో ఈరోజు శ్మశానంలో గుంతలు తీసి కట్టెలు పేర్చి కాల్చే కాటి కాపర్లందరికీ కూడా ప్రభుత్వం గుర్తింపునివ్వాలని, అలాగే వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న క్రమంలోనే ఈ నెల 11వ తేదీన విజయవాడలో మహాధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికోసమై రాష్ట్రంలో, జిల్లాలో లేదా మండలంలోని మరియు గ్రామాల్లో ఉన్న కాటి కాపర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఈ కాటి కాపర్ల సమస్యలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి, వారికి ఆరోగ్య బీమా కల్పించాలి, వారికి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో కూడా రాయితీలు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, వయసు మళ్ళిన వృద్ధులైన కాటి కాపర్లకు కూడా 8,000 రూపాయలను పెన్షన్ ఇవ్వాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఈ కాటి కాపర్ల వృత్తిలో ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరికీ కూడా గ్రామాల్లోనే లేదా పట్టణాల్లోనో 2 సెంట్ల 3 సెంట్ల స్థలం ఇచ్చి వారికి ఉచితంగా ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ల సాధనకై మరొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాం. రేపు ఈ నెల 11వ తేదీన విజయవాడలో జరిగే మహాధర్నా కార్యక్రమంలో రాష్ట్రంలోని కాటి కాపర్లందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మేము ఈ సందర్భంగా పిలుపునిస్తూ, నా పేరు కరుణాకర్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలులో నారాయణ విద్యా సంస్థలలో ప్రీమియర్ లీగ్ పోటీలు. కర్నూలు నగరంలోని 48వ వార్డులో పేద ముస్లిం విద్యార్థులకు నిత్యావసర సరుకులు పంపిణీ. సినీ నటుడు పోసాని కృష్ణమురళి కేసులో మరో ట్విస్ట్. భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలింపు. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఐద్వా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు.
అఖిల భారత బీసీ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మైనార్టీ మహిళలకు చీరలు పంపిణీ.